ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100% అయితే తీసుకెళ్లారండి. అది వాస్తవం. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రేటెడ్ ఇది చేస్తానని చెప్పారు. కానీ నాకు గత 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే నాకైతే ఏం కనపడతలేదు. గత 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని శంకుస్థాపన చేసిన విషయం విదితమే. కానీ అమరావతి రాజధాని 5 సంవత్సరాలు చేసిన అతనికి 5 సంవత్సరాల్లో అమరావతిలో శాశ్వత రాజధాని చేయలేకపోవడం ఒక గమనార్హంగా చెప్పుకోవాలి. అమరావతిని ఇప్పుడైతే మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారే కానీ ఇంతవరకు అమరావతిలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కానీ ఎంత డెవలప్ చేస్తున్నాం అనేది కానీ ప్రజలకి లైవ్లో ఎప్పుడు చూపించడం అనేది జరగలేదు. ఇంకోటి రైతుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతులకు మొండి చేయ చూపించాడని చెప్పి మనం పర్టికులర్గా చెప్పుకోవచ్చు. నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇసుక ఫ్రీ అన్నారండి. ఎక్కడా కూడా మాకు ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వట్లేదు మా బిల్డర్లకి. మాకు కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా టైట్గా జరుగుతున్నాయి. ఇంకోటి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే భూమి రేట్లు అనేవి అమాంతం ఆకాశానికి అంటిని. మేము ఏదైనా డెవలప్ చేయాలన్నా కానీ బిల్డింగ్లు కట్టాలన్నా కానీ ఏదైనా బిజినెస్ జరగాలంటే కనుక రేట్లు తక్కువ ఉంటే బిజినెస్ జరిగిద్ది. కానీ బాబు గారు వచ్చేసి రేట్లన్నీ హై రేంజ్కి వెళ్ళినాయి కానీ ఎక్కడా డెవలప్మెంట్ జరగట్లేదు. సగటు మనిషి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, ఇప్పుడున్న బాబు గారి గవర్నమెంట్లో 80 లక్షలు 90 లక్షలు అయిపోయిందండి. కానీ సగటు మనిషిని మిడిల్ క్లాస్ అతను కొనుక్కోవాలనుకోండి ఒక 35 లక్షల నుంచి 40 లక్షలు అయితే కొనుక్కోగలడు. అంతమించి కొనుక్కోలేడు. బాబు గారు మరి ఏం డెవలప్ చేస్తున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మాకైతే ఎక్కడ ఎల్ఆర్ఎస్లు కట్టించుకోవట్లేదు, లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వట్లేదు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. రైతులకు అనేది కూడా బాబు గారు ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి కూడా రైతులకి వెన్నుపోటు పొడిచారా కానీ ఎక్కడ రైతులకి న్యాయం చేసింది అయితే దాఖలాలు అయితే ఏమి కనపడట్లేదండి. డోకా లేదు. దాన్ని బట్టి ఇది వేరే విధంగా చెప్పడం కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసాము, ఆయన పరిపాలన చూసాము. దాన్ని బట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామండి. అది అంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మిర్చి వచ్చేసి 20 నుంచి 22 వేల వరకు వెళ్ళింది. అవునండి. ఇప్పుడు 12,000 కానీ 11,000కి అడుగుతున్నారని చెప్పేసి రైతులు అంటున్నారు. అవునండి, అది నిజమే సార్. అది నిజమే సార్. ఎక్కడా కూడా రైతులకి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా చెప్పిన మాట తప్పాడు అనే ఇదైతే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. మన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణాదేవి అన్నారు. రైతులు సస్యశ్యామలంగా ఉంటేనే మనకనేది మనం ఎంత డెవలప్ చేయడానికైనా ఏదైనా ఉండేది. రైతు అనేవాడు ఎప్పుడైతే బాధపడతాడో ఆ రాష్ట్రం అంత ఇదైపోతుంది. మనకు తెలుసు కదా, చూసాంగా బీహార్ ఇవన్నీ ఏమైనాయో. అది సార్ పరిస్థితి. రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతుల సమస్యల మీద నేను పోరాడతాను. అవును, అది నిజమే సార్. ప్రజెంట్ అయితే రైతులకు గిట్టుబాటు ధరలు అయితే ఏం లేదు సార్. కానీ దళారీలు రేట్ అయితే మటుకు భయంకరంగా ఉందండి. మేము కేజీ కూరగాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 రూపాయలకి 15 రూపాయలకి కొన్న కూరగాయలు ఇవాళ రోజున 60, 65, 55, 70 రూపాయల దాకా వెళ్ళిపోయిందండి. మేము ఏదైనా సగం కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. అంతకుముందు గవర్నమెంట్ ఏదైనా మేము తిని ఇచ్చేస్తేనే కదా సార్ గవర్నమెంట్ మనిషి ఒక కష్టపడగలడు. మీరు నిత్యావసర సరుకులన్నీ ఆరేయడం అమాంతం పెంచేస్తే మీరేం డెవలప్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీ డెవలప్మెంట్ ఏంటి? ప్రతి మనిషికి అందుబాటు ధరలు ఉండాలి, విద్య అందుబాటు ధరలో ఇది ఉండాలి, మెడికల్ అందుబాటులో ఉండాలి. ఏదీ లేదు. రైతులకి 20,000 వస్తామన్నారు. అది లేదండి. పథకాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు 100% ఫెయిల్ అయ్యారనే చెప్పాలండి. అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే రాష్ట్ర ఖజానా చూసుకుంటే ఖాళీగా సార్, రాష్ట్ర ఖజానా చెప్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయినప్పుడు రాష్ట్ర ఖజానా ఎంతో తెలుసు కదండి, మర్చిపోయారా? మీరు గవర్నమెంట్ ఎక్కినప్పుడు రాష్ట్ర ఖజానా ఎంతో తెలుసుగా. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా మీకు ఎంత లాస్ ఇచ్చాడనేది మీకు ఐడియా ఉందిగా. మరి దాన్ని బట్టి మీరు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలా చేయాలనేది మీకు ప్లానింగ్ ఉంది. దాన్ని బట్టి మీరు ఏం చేశారనేది సమాధానం మీరు చెప్పాలి సార్, ప్రజలు కాదు. మీకు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా మీకు 5 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. మీరు దిగిపోతా 10 లక్షలు 15 లక్షలు అప్పు చేసి చూపించారు. అది సగానికి సగం జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. అది వాస్తవం. అప్పు తీర్చిన మాట వాస్తవం. అది